సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇంజనీర్, మోడల్, న్యూట్రిషనిస్ట్, పర్సనల్ ట్రైనర్, దీంతో పాటుగా మౌంట్ కైలాస్ పరిక్రమలు చేయడం అనేది ఎలా సాధ్యం? సివిల్ ఇంజనీరింగ్ చేశాను. ఎస్. తర్వాత ఫలక్నుమా ఇస్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఫలక్నుమా ప్యాలెస్. ఎస్, ఐ వాజ్ ది పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ టీమ్. అయ్యో, మళ్ళీ పిల్లల్ని వదిలేసి మళ్ళీ ఆ జాబ్కి 9 to 5 చేసి మళ్ళీ పిల్లల్ని ఎక్కడో వదిలేసి అవన్నీ ఎందుకు అని ఐ హ్యాడ్ టు టేక్ అ స్టెప్ బ్యాక్. పిల్లలు పుట్టిన తర్వాత హౌ కమ్ మోడల్ గా ఎలా అయ్యారు మీరు? ర్యాంప్ వాక్ అవన్నీ ఎలా చేశారు? I felt very happy. Like kids కూడా maybe when they grow up when they say మమ్మీ ఏం చేసింది మోడల్ అంటే I can show the photos. చూడు మీ మమ్మీ. సో అప్పుడు సుష్మిత సేన్ వచ్చింది ఆ రోజు. సో షీ వాజ్ దేర్ అండ్ షీ అప్రిషియేటెడ్ ఆల్ ఆఫ్ అస్. దట్స్ ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. యూజువల్గా పెళ్ళయ్యి పిల్లలు వచ్చిన తర్వాత మీరు జాబ్ చూసుకుంటూ మళ్ళీ మన బాడీని మెయింటైన్ చేయాలి, ఒక ఫిజిక్ని మెయింటైన్ చేయాలి, వెయిట్ తగ్గించుకోవాలి అనేది టఫ్ టాస్క్ కదా. అన్నిటిని బ్యాలెన్స్ చేయడం అనేది ఎలా చేస్తారు? ఒక ఫ్యామిలీలో ఒక మదర్ హెల్దీగా ఉంటే మిగతా ఎంటైర్ కుటుంబం చాలా హ్యాపీగా హెల్దీగా ఉంటారని నేను చాలా నమ్ముతాను. ఇవన్నిటితో పాటుగా హౌ కమ్ దిస్ కైలాష్ మానస్ సరోవర్ పరిక్రమ అనేది ఎలా? కొంతమంది కూడా అన్నారు, నువ్వు ఇన్నేళ్ళు నువ్వు ఇంతమందిని నువ్వు చేంజ్ చేసావు, వాళ్ళని హెల్ప్ చేసావు, దేవుడు నేను పిలుస్తున్నాడు నేను బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. ఒక వైబ్రేషన్ అండి ఆ పర్వతాన్ని చూస్తే, వైబ్రేషన్ ఆఫ్ లైక్ నాకు ఒక 5 ఫీలింగ్స్ ఇలా ఒక్క టైంలో అలా అనిపించింది. సో సిన్స్ యు ఆర్ హియర్, ఆల్రెడీ మన దగ్గర మిస్ వరల్డ్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది. వెరీ ఫస్ట్ టైం హైదరాబాద్ హోస్ట్ చేస్తోంది. దే ఆర్ అరౌండ్ ఆల్మోస్ట్ ఒక 120 కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా. ఎలా అనిపిస్తుంది అది ఆ ఫీల్ అనేది? నేను మిస్సెస్ వరల్డ్ ఉంటే కూడా బాగుండింది, బాగుండే డెఫినెట్లీ ఐ వుడ్ బీ హియర్, ఐ వుడ్ హ్యావ్ అప్లైడ్ అన్నట్టు అనిపించింది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను చదివింది చేసింది సివిల్ ఇంజనీరింగ్ అయినప్పటికీ ఆ తర్వాత తను మోడల్ అయ్యారు, న్యూట్రిషనిస్ట్, పర్సనల్ ట్రైనర్ అయ్యారు. దీంతో పాటుగా అతి కష్టమైనటువంటి మౌంట్ కైలాస్ పరిక్రమ కూడా చేశారు. తనే దీప్తి పీస్పాటి మనతో పాటుగా ఉన్నారు. హలో దీప్తి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐఎమ్ గుడ్ అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. అండ్ ఇన్ని మనం సివిల్ ఇంజనీరింగ్ చేసాము, అదే చదివాము, లేకుంటే దానికి సంబంధించి ఏదో వర్క్ చేసుకుంటూ వెళ్ళాము, అదే అయిపోతుంది. తర్వాత ఇన్ని రకాలుగా నేను చెప్పినట్టుగా సివిల్ ఇంజనీర్, మోడల్, న్యూట్రిషనిస్ట్, పర్సనల్ ట్రైనర్, దీంతో పాటుగా మౌంట్ కైలాస్ పరిక్రమలు చేయడం అనేది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం అంటే బిగ్గెస్ట్ సపోర్ట్ ఇస్ ఫ్రమ్ ఫ్యామిలీ అండి. అండ్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఫ్రమ్ మై మమ్, మై పేరెంట్స్ అండ్ మై హస్బెండ్ అండ్ ఆల్సో ఇన్ లాస్. వాళ్ళు లేకపోయి ఉంటే నేను ఇంతవరకు వచ్చేదాన్ని కాదు. అండ్ ఐ ట్రూలీ డెడికేట్ మై ఎఫర్ట్స్ అండ్ వాట్ ఎవర్ డన్ సో ఫార్ వాళ్ళకే నేను చెందుతుంది. అండ్ సివిల్ ఇంజనీరింగ్ చేశాను. ఎస్. తర్వాత ఫలక్నుమా ఇస్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఫలక్నుమా ప్యాలెస్. ఎస్, ఐ వాజ్ ది పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ టీమ్. అండ్ 3 years అక్కడ చేశాను, హ్యాండ్ ఓవర్ చేశాను. అండ్ దెన్ అలాగా వేరియస్ ప్రాజెక్ట్స్. తర్వాత మళ్ళీ పెళ్ళయి బెంగళూరుకి వచ్చాను. అక్కడ రహేజా కన్స్ట్రక్షన్స్కి అక్కడ వర్క్ చేశాను. అండ్ ఆ సమయంలో మా వారికి ఆస్ట్రేలియాలో వర్క్ ఇదంతా వచ్చింది. అండ్ అక్కడ షిఫ్ట్ అయ్యాము పిఆర్ బేసిస్ మీద. అండ్ అక్కడే మళ్ళీ ప్రెగ్నెన్సీస్ బ్యాక్ టు బ్యాక్. 2 పిల్లలు. ఎస్, 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. అండ్ తర్వాత నాకు అనిపించింది అక్కడ కూడా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్ కూడా నేను అప్లై చేశాను. బట్ ఎక్కడో ఒక ఎంప్టీ ఫీలింగ్, అయ్యో మళ్ళీ పిల్లల్ని వదిలేసి మళ్ళీ ఆ జాబ్కి 9 to 5 చేసి మళ్ళీ పిల్లల్ని ఎక్కడో వదిలేసి అవన్నీ ఎందుకు అని ఐ హ్యాడ్ టు టేక్ అ స్టెప్ బ్యాక్. సరే అని పిల్లల్ని మొత్తం నేనే చూసుకోవాలి, వాళ్ళ మూమెంట్స్ని చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి, మైల్ స్టోన్స్ చూడాలి
అని లైక్ ఐ వాస్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. మోస్ట్ ప్రీషియస్ మూమెంట్స్ కదా అవన్నీ. ప్రెషియస్ మూమెంట్స్ అవి మళ్ళీ రావు. సో అందుకని దగ్గరుండి అన్ని వాళ్ళిద్దరిని చూసుకోవడం, వాళ్ళతోటి ఆల్ ద మూమెంట్స్ స్పెండ్ చేయడం. అండ్ ఐ డోంట్ రిగ్రెట్. ఆ రిగ్రెట్ అయ్యో నా కెరీర్ పోతుంది అది ఇది అనుకుంటూ అలా ఫీల్, బికాస్ ఐ టుక్ దట్ డెసిషన్. ఐ టు టేక్ దట్ స్టెప్ డౌన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్. సో అలా నాకు ముందు నుంచే నాకు ఫిట్నెస్ మీద కొంచెం ఉండింది. ఎక్సర్సైజ్ చేయాలని, మంచి ఫుడ్ తినాలి, హెల్దీగా ఉండాలి, పిల్లల కోసం ఫ్యామిలీ కోసం నేను హెల్దీగా ఉండాలి. సో అలా అనిపించింది. సో 2 pregnancies అయ్యాక when doctor said like మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు అన్నప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ ఎక్సర్సైజింగ్. ఇంట్లోనే ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని వర్కౌట్స్ చేస్తున్నాయి. మా వారు అన్నారు నువ్వు జిమ్ జాయిన్ అవ్వు, బాగానే కన్సిస్టెంట్గా చేస్తున్నావు అని జిమ్ జాయిన్ అయ్యాను. సో అక్కడ స్లోగా అందరినీ చూస్తూ అక్కడ పక్క వాళ్ళు ట్రైన్ చేస్తూ అప్పుడు దెన్ స్ట్రైక్ మీ నేను ఎందుకు ట్రైనర్ అవ్వద్దు, సో దట్ ఐ కెన్ హెల్ప్ more people, more women especially, to help them train to be there. అంటే వాళ్ళు కూడా ఫిట్గా ఉండాలి అనేదని అప్పుడు ఒక స్పార్క్ లాగా వచ్చింది. సో అప్పుడు వెన్ నేను రిజిస్టర్ అయ్యాను, పర్సనల్ ట్రైనింగ్ కోర్స్ చేయాలి అది అని. సో చదువుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ అలా చేసుకుంటూ వచ్చాను. దెన్ అక్కడే నేను చేసే జిమ్లోనే నాకు మేనేజరే అనేది నువ్వు కోచ్ లాగా వచ్చేసి నీది అయిపోయింది కదా. సో దట్స్ వెన్ ద జర్నీ స్టార్టెడ్ యాజ్ అ పర్సనల్ ట్రైనర్. ఈ పర్సనల్ ట్రైనరు ఇవన్నీ ఓకే కాకుండా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత హౌ కమ్ మోడల్గా ఎలా అయ్యారు మీరు? ర్యాంప్ వాక్లు అవన్నీ ఎలా చేశారు? మోడలింగ్కి వచ్చేసరికి నాకు చిన్నప్పటి నుంచి లైక్ ఫొటోస్ దిగడం కానీ లైక్ మోడలింగ్ చేయాలని అది చిన్న ఉండింది బాగా. సో అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ అప్లయింగ్, ట్రై చేస్తున్నాను లైక్ ఫొటోస్ అవన్నీ పంపించడం. లక్కీలీ ఆస్ట్రేలియాలో వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తున్నారు అనేసి దెన్ ఐ జాయిన్ దేర్. సో దెన్ స్లోగా కొన్ని షోస్ చేశాను. దెన్ ఐ అప్లైడ్ ఫర్ ద ప్యాజెంట్. సో మిస్ ఆస్ట్రేలియా ఫస్ట్ ఒక ప్యాజెంట్కి అప్లై చేశాను, కానీ ఐ వన్ ఎస్ మిస్ మోడల్. మెయిన్ విన్నర్ అవ్వలేదు బట్ మిస్ మోడల్ లాగా సెలెక్ట్ అయ్యాను. అక్కడి నుంచి ఇట్ స్టార్టెడ్ మై మోడలింగ్ కెరియర్. సో అప్పుడు సుష్మితా సేన్ వచ్చింది ఆ రోజు. సో షీ వాజ్ దేర్ అండ్ షీ అప్రిషియేటెడ్ ఆల్ ఆఫ్ అస్. దట్స్ సో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్, మీటింగ్ హర్, వాకింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ చూసి ఎస్ షీ వాజ్ ఆల్సో మిస్ యూనివర్స్. సో ఆ ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. లైక్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మిస్ యూనివర్స్ నేను ఆ ర్యాంప్ వాక్ చేశాను అనేసి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో మళ్ళీ దాని తర్వాత కొన్ని షోస్ చేశాను, ర్యాంప్ వాక్ షోస్. తర్వాత లైక్ బిజినెస్ వాళ్ళకి, బట్టలు బిజినెస్ వాళ్ళకి దే వాంటెడ్ టు మోడల్, అక్కడ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ వాళ్ళ ఫోటోషూట్స్కి అలా చాలా వచ్చాయి. సో ఇవేంటి అంటే పిల్లల్ని వదిలేసి అలా వెళ్ళడం ఎలా సాధ్యం అని మీరు అడుగుతున్నారు. బట్ హస్బెండ్ సపోర్ట్ వల్ల నేను అన్నీ చూసుకొని అయ్యో ఓకే కెన్ ఐ గో. ఒక్కొక్కసారి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, మా హస్బెండ్ కూడా వచ్చేవారు సపోర్ట్ చేయడానికి. సో ఎస్, హస్బెండ్ సపోర్ట్ తోటి ఐ కుడ్ డూ దాట్. అండ్ మళ్ళీ 2017లో మళ్ళీ ఇంకో ప్యాజెంట్కి అప్లై చేశాను. దేర్ ఐ వాజ్ అ విన్నర్, మిస్ ఆస్ట్రేలియా డివా. సో అక్కడ విన్ అయ్యాను ప్యాజెంట్లో. సో దట్స్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ అగైన్ ఫర్ మీ. ఆ తర్వాత దెన్ ఐ స్లోలీ గాట్ ఇన్ టు మెల్బర్న్ ఫ్యాషన్ వీక్. సో వన్ ఆఫ్ ద టాప్ ఫ్యాషన్ వీక్ అక్కడ ఆస్ట్రేలియాలో, మెల్బర్న్లో. సో అక్కడ ఆల్మోస్ట్ 3 years నేను నడిచాను ఫర్ దాట్. సో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ టు వాక్ దేర్. సో ఎస్, ఐఎమ్ హ్యాపీ ఇన్ దాట్ వే. సో అలా ఫోటోషూట్స్ అన్నీ ఫొటోస్ పోస్ట్ చేయడము సోషల్ మీడియాలో, అలా అలా అక్కడి నుంచి అలా ఆపర్చునిటీస్ అలా వచ్చాయి. సో ఫ్యాషన్ వీక్స్, ర్యాంప్ వాక్స్ ఇవన్నీ చేస్తున్నాడు. పిల్లలతో వెళ్ళినప్పుడు మనం ఒక సంతూర్ యాడ్ చూసేవాళ్ళం. సంతూర్ మమ్మీ, వాట్ వాజ్ దైర్ రియాక్షన్? అప్పుడు మీరు అక్కడ క్యాట్ వాక్ చేస్తున్నారు, ర్యాంప్ వాక్లో ఉన్నారు, ఇక్కడ పిల్లలు ఉన్నారు. ఆర్గనైజర్స్కి వచ్చేటువంటి రెస్పాన్స్ ఎలా ఉండేది అసలు? ఆర్గనైజర్స్ అంటే లైక్ దే ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ టు సీ లైక్ కిడ్స్ ఉండి కూడా మీరు రాగలుగుతున్నారు, అన్నీ చేయగలుగుతున్నారు అనేసి. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ లైక్ కిడ్స్ కూడా మేబీ
వెన్ దే గ్రో అప్ వెన్ దే సే మమ్మీ ఏం చేసింది అంటే ఐ కెన్ షో ద ఫొటోస్, చూడు మీ మమ్మీ మోడలింగ్ కూడా చేసింది అని. బట్ ఇట్ వాస్ గుడ్. మా హస్బెండ్ ఆల్సో చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారు. ఏజ్ ఎంత పిల్లలది అప్పుడు మీరు తీసుకెళ్ళినప్పుడు? మీరు తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు 5 and 4 years అండి. ఇప్పుడు దే ఆర్ 11 and 9. ఇప్పుడు కూడా మీరు వెళ్తున్నారా? ఇప్పుడు అంత ఆపర్చునిటీ అంత అంటే నేనే తీసుకోవట్లేదు, బికాజ్ నాకు క్లయింట్స్ పెరుగుతున్నాయి. పర్సనల్ ట్రైనర్ సైడ్ బై సైడ్ పర్సనల్ ట్రైనింగ్ నా బిజినెస్ నడుస్తుంది, అండ్ ద సేమ్ టైం ఈ మోడలింగ్స్ అప్పుడప్పుడు వచ్చేటప్పుడు. సో ఇట్ వాజ్ ఆన్ ప్యారలల్ ట్రాక్. యూజువల్గా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు డెలివరీస్ తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకున్నప్పుడు బాడీలో బోల్డ్ అన్ని చేంజెస్ వస్తాయి. తర్వాత వెయిట్ గెయిన్ అవుతున్నామని ఒక ఫీల్ ఉంటుంది. ఎంత చేసినా తగ్గరు, ఒక స్టబ్బన్ ఫ్యాట్ లాగా పేరుకుపోతుంది అనే ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది కదా డాక్టర్లు కూడా. లైక్ మనం లైపోనో ఇంకోటో చేయించుకుంటే తప్ప షేప్ రాదు అనేటువంటి ఒక భావన ఉంది కదా, దాన్ని ఇలా ఓవర్కమ్ అయ్యారు మీరు? నేను చెప్పగలుగుతాను ఏంటంటే, ప్రెగ్నెన్సీ తర్వాత ఒక్కసారి గైనిక్ కానీ డాక్టర్ దగ్గర కానీ మీరు ఒకటి తీసుకెళ్ళండి, ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయొచ్చు అని. డాక్టర్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఒకసారి మీ హెల్త్ హిస్టరీలో ఏమేమి ఒకవేళ ఇష్యూస్ ఉన్నా దాన్ని బట్టి వర్కౌట్స్ ఎలా చేయాలి అవి కూడా ఉంటాయి. సో అవి కన్సిడర్ చేసుకొని మనం స్లోగా స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేస్తున్నప్పుడు అట్ ద సేమ్ టైం మన డయట్ కూడా చేంజెస్ తీసుకురావాలి. ఎక్సర్సైజ్ ఒక్కటే కాదు, డయట్లో కూడా చేంజెస్ తీసుకురావాలి. అట్ ద సేమ్ టైం మనకి ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, హెల్దీ ఫ్యాట్స్ ఉండాలి, హెల్దీ కాంప్లెక్స్ కార్బ్స్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే ఏంటి అంటే డెఫినెట్గా బాడీ వెయిట్ తగ్గుతుంది. సేమ్ టైం న్యూట్రిషన్కి మనకి ఆర్గన్స్ మెయిన్ ఫంక్షన్, సో ఆర్గన్స్కి వెళ్ళే న్యూట్రిషన్ వెళ్తుంది. అదే సేమ్ టైం మనకి ఎనర్జీ ఇవ్వాల్సింది మన ఎక్సర్సైజ్. ఈ రెండు కాంబినేషన్స్తో చేస్తే డెఫినెట్గా మీ వెయిట్ తగ్గుతుంది. యూజువల్గా పెళ్ళయ్యి పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళని చూసుకోవాలి, హస్బెండ్, ఇవన్నీ బోల్డ్ అని బాధ్యతలు ఉంటాయి. అండ్ మీరు జాబ్ చూసుకుంటూ మళ్ళీ మన బాడీని మెయింటైన్ చేయాలి, ఒక ఫిజిక్ని మెయింటైన్ చేయాలి, వెయిట్ తగ్గించుకోవాలి అనేది టఫ్ టాస్క్ కదా. అన్నిటిని బ్యాలెన్స్ చేయడం అనేది ఎలా చేస్తారు? ఒక్కటే నేను చెప్తాను, ఇప్పుడు మన ఎక్సర్సైజ్ గురించి కానీ మన ఫిట్నెస్ కానీ న్యూట్రిషన్ కానీ ఇట్స్ వన్ ఆఫ్ అవర్ డైలీ హ్యాబిట్స్. మనం డైలీ మార్నింగ్ లేస్తాము, బ్రష్ చేసుకుంటాము, వంట చేస్తాము, పిల్లలు చూసుకుంటాం. ఇంకోటి కూడా అందరూ యాడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను, ఈజ్ ఎక్సర్సైజ్ అండ్ ఫిట్నెస్. ఇది న్యూట్రిషన్ కూడా, ఇది కూడా ఒకటి యాడ్ చేసుకుంటే డెఫినెట్లీ అందరూ హెల్తీగా ఉంటారు. సో యూజువల్గానే ఇప్పుడు మీరు మెల్బోర్న్లో ఆస్ట్రేలియాలో ఉన్నదానికి అక్కడ ఉన్నటువంటి ఉమెన్ మైండ్ సెట్కి ఇక్కడ దానికి డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. ఏ చేంజెస్ మీరు అబ్జర్వ్ చేశారు అక్కడ వర్కింగ్ ఉమెన్లో కావచ్చు, ఇక్కడ మదర్స్లో వర్కింగ్ ఉమెన్లో ఉన్నటువంటి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? వర్కింగ్ ఉమెన్కి ఎలా చెప్పగలిగితే వాళ్ళు ఒక హరీబరీ లైఫ్ స్టైల్. అంటే ఫస్ట్ పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి, తర్వాత వాళ్ళని రెడీ చేయాలి, స్కూల్లో దింపాలి, మళ్ళీ ట్రైన్ పట్టుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. సో ఆ హెక్టిక్ వర్క్ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఫుడ్ తింటాము, న్యూట్రిషన్ ఫుడ్ తింటాము, అది వాళ్ళకి అది రాదు. బికాజ్ మనం ఎప్పుడు యాజ్ అమ్మగా ఫస్ట్ పిల్లలు వాళ్ళ ప్రయారిటీ ఫస్ట్ అయిపోతుంది, ఫ్యామిలీ ప్రయారిటీ అయిపోతుంది, అది హస్బెండ్ అది ప్రయారిటీ, అవన్నీ ఫస్ట్ ప్రయారిటీ లాగా పెట్టేస్తాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ ప్రయారిటీ మనం అంత ఆలోచించాము. సో ఆ ఆలోచన మార్చుకోవాలి. సో మన పిల్లలకి ఎంత హెల్దీగా పెడుతున్నామో అదే మనం కూడా తీసుకుంటే, మనం కూడా అదే డబ్బాలో మనం ప్యాక్ చేసుకుంటే ఐఎమ్ షూర్ ఇట్ విల్ క్రియేట్ అ గుడ్ డిఫరెన్స్. ఒకటి ఏంటంటే, మీరు ఇంత కష్టపడి మీరు పిల్లలకి ఫ్యామిలీకి చేస్తున్నప్పుడు ఇంకొక అడుగు పెట్టి మీకు అలా చేసుకుంటే డెఫినెట్లీ మీరు హెల్దీగా ఉంటారు. ఒకటి ఏంటి అంటే, ఒక ఫ్యామిలీలో ఒక మదర్ హెల్దీగా ఉంటే మిగతా ఎంటైర్ కుటుంబం చాలా హ్యాపీగా హెల్దీగా ఉంటారని నేను చాలా నమ్ముతాను. బికాజ్ వెన్ ద మదర్ ఈజ్ హ్యాపీ, వెన్ ద మదర్ ఈజ్ లైక్ స్ట్రెస్ ఫ్రీలో ఉన్నప్పుడు ఫ్యామిలీ అందరూ స్ట్రెస్ ఫ్రీలో ఉంటారు. సో మదర్స్ హెల్త్ ఈజ్ కనెక్టెడ్ టు ద ఫ్యామిలీస్ హెల్త్ అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. అండ్ ఐ ఎన్ష్యూర్ మదర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ సెల్ఫ్ కేర్ తీసుకోండి, సెల్ఫ్ ప్రయారిటైజ్ కూడా చేసుకోండి, నెగ్లెక్ట్ చేయొద్దు హెల్త్ అనేసి ఐ ఆల్వేస్ టెల్ ఎవ్రీ వన్.
అందరికీ చెప్తాను. సో యూజువల్గానే ఉమెన్కి ఏంటంటే ఫస్ట్ ఎస్ మనం కూడా ఆలోచించుకోవాలి, మన గురించి మనం ఆలోచించుకోవాలి అనేది ఉంటుంది. 1-2 days చేస్తారు, ఆ తర్వాత అది మెల్లిగా సైడ్ ట్రాక్ పడుతుంది. లేదు ఇంతకు మించి పని ఏదో ఉంది, అది ఇంపార్టెంట్ కదా, వీళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు కదా అనే కాన్సెప్ట్తో ఇదంతా మెల్లిగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మీరు పర్సనల్ ట్రైనర్గా ఎలా వాళ్ళు ఎంత గట్టిగా చెప్తారు, ఎంత స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళతో ఏం చేస్తారు? మేజర్గా అందరూ నా క్లయింట్స్ అందరూ మదర్స్ అండి. నేను వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు నా దగ్గరకు వస్తున్నప్పుడు నేను జస్ట్ నువ్వు ఈ ఎక్సర్సైజ్ చేసేసి నువ్వు ఇట్లా అయిపోయింది డన్ నువ్వు వెళ్ళిపో అలా కాదు. నేను ఎక్సర్సైజ్ ఇంకో లైక్ ఏమంటారు ఒక ఫ్రీ థెరపిస్ట్ అనుకోండి. ఓకే. సో వాళ్ళు వచ్చింది ఎక్సర్సైజ్ ఒక్కటే కాదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ ఆ 1 hour ఆ 45 minutes వాళ్ళు ఒక ఇట్స్ మై టైం మీ టైం అన్నట్టు వాళ్ళు అలా అనేసుకొని ఆ టైంలో ఎక్సర్సైజ్ చేస్తూ లేదా సమ్ టైమ్స్ వాళ్ళు వెంట్ అవుట్ చేస్తారు. లైక్ దే ఇన్వైట్ మీ ఇన్ టు ద వరల్డ్. అంటే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు అన్నీ వెంట్ అవుట్ చేస్తారు, ఇలా ఇలా జరుగుతుంది, కౌన్సిలింగ్ కూడా అవుతుంది. ఎస్ అట్లా. సో వాళ్ళు అన్నీ ఏంటి అంటే దే ఇన్వైట్ మీ ఇన్ టు ద వరల్డ్, ఏం జరుగుతుంది ఏంటి అని. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఐ నో నీకు చాలా ఎక్స్క్యూజెస్ దొరుకుతాయి ఎక్సర్సైజ్ కానీ ఇది కానీ, ఐ నో నీకు ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, ఈ 1 hourలో నీకు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా 100% నీకు ఇవ్వు. ఇంటికి వెళ్ళాక ఒక 1 hour నీ ఫుడ్లో కానీ ఇది కానీ అది చేసుకో. అండ్ స్లీప్ మెయిన్ 6 to 7 hours నిద్రపో. ఐఎమ్ షూర్ యుల్ బీ సార్టెడ్ బై ద నెక్స్ట్ మార్నింగ్. అండ్ నీ పర్స్పెక్టివ్ మారుతుంది. మీరు ఎక్సర్సైజ్ చేసి కరెక్ట్గా ఫుడ్ పాటిస్తే మీ ఆ కన్సిస్టెన్సీ ఉంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ మీ పర్సెప్షన్ మారుతుంది, మీ మైండ్ సెట్ మారుతుంది. దాంతో ఏంటి అంటే మీ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి స్మార్ట్గా సొల్యూషన్గా అలా మీకు కొత్త పర్సెప్షన్ వచ్చినప్పుడు దెన్ అప్పుడు మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి నెక్స్ట్ మీరు ఏ స్టెప్ తీసుకోవాలనేసి మీకే తెలుస్తుంది. దెన్ యూ విల్ డెఫినెట్లీ సీ ఆల్ ద గుడ్ చేంజెస్. ఇప్పుడు మీకే మీరు ఒక పాజిటివ్ హ్యాపీ లైఫ్ సక్సీడ్ అవుతారని నేను చెప్తాను వాళ్ళకి. సో ఇంతమందికి ఇన్ని రకాల కౌన్సిలింగ్ చేస్తూ పర్సనల్ ట్రైనింగ్ ఇస్తూ ఫ్యామిలీని చూసుకుంటూ బిజినెస్ రన్ చేసుకుంటూ ఈ ఫ్యాషన్ వీక్స్ అటెండ్ అవుతూ ఇవన్నిటితో పాటుగా హౌ కమ్ దిస్ కైలాష్ మానస్ సరోవర్ పరిక్రమ అనేది ఎలా? ఆఫ్టర్ లైక్ 4 years ఆఫ్ మై బిజినెస్ కానీ ఇదంతా క్లయింట్స్ రావడం ట్రైనింగ్. సో ప్రతి క్లయింట్ నాకు వచ్చేవాళ్ళు వాళ్ళు అనేవారు, దీప్తి నువ్వు నాకు చాలా చేంజ్ తీసుకొచ్చావు, ఐ ఓ యూ, మీరు లైక్ ఐఎమ్ గ్రేట్ఫుల్, నేను చాలా హ్యాపీ, నేను నిన్ను కలిసినందుకు చాలా హ్యాపీ, అసలు నాకు ఇంత చేంజ్ వచ్చింది, లైక్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ అని దే ఆర్ వెరీ హ్యాపీ. సో ఎందుకు అంటే వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయ్యాక వాళ్ళు చేంజ్ అయ్యాక వాళ్ళ ఫ్యామిలీ నుంచి కాంప్లిమెంట్స్ రావడము అప్రిసియేషన్ రావడము అలా వచ్చేసరికి వాళ్ళకి ఒకలాంటి కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. దాంతో వాళ్ళు మొత్తం మారిపోయారు. ద ప్రీవియస్ పర్సన్ కానీ ఇప్పుడు లేటెస్ట్ పర్సన్ చాలా చేంజెస్ వచ్చాయి. సో దాంతో అలా ఓకే ఐ వాజ్ వెరీ హ్యాపీ సీయింగ్ అదర్ విమెన్ సక్సీడ్, సీయింగ్ ది అదర్ ఉమెన్ ట్రాన్స్ఫర్మేషన్, ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో అలా నా 40th year మై 40th year అన్నప్పుడు నాకు ఇలా ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా ఒక ట్రెక్ ఉంది మౌంట్ కైలాష్ ట్రెక్, నువ్వు వస్తావా? నాకు అనిపించింది ఒక హెక్టిక్, కొంచెం ఒక 2 weeks బ్రేక్ అయితే ఓకే సార్ నేను వస్తాను, బుక్ చేయి నేను వెళ్దాము అని. సో అట్లా నేను మా ఇంకో ఫ్రెండ్స్ తోటి నేను అన్నాను ఇట్లా నేను 2 weeks ఉండను, నేను ఇట్లా మౌంట్ కైలాష్ ట్రెక్ వెళ్తున్నాను అంటే వాళ్ళు షాక్ అయ్యారు. మౌంట్ కైలాష్ ట్రెక్కా, వావ్ నువ్వు చాలా లక్కీ అది ఇది అన్నారు. ఏంటి ఎందుకు లక్కీ అని నేను మనసులో అనుకున్నాను. అప్పుడు ఇంటికి వెళ్ళి రీసెర్చ్ చేసి ఏంటి మౌంట్ కైలాష్ వీడియోస్ చూస్తూ యూట్యూబ్లో ఇవన్నీ చూస్తూ ఓహో ఇది ఇంపార్టెన్స్ ఇదా అనేసి అప్పటి వరకు నాకు తెలియదు. ఓకే. సో అప్పుడు స్లోగా అన్ని బుకింగ్స్ అవ్వడము అలా జరిగింది. అండ్ యూఆర్ మెంబర్ ఆఫ్ 12 members లేడీస్. ఓన్లీ లేడీస్? ఓన్లీ లేడీస్. సో అప్పుడు 12 members వేర్ లైక్ everything bookings all done. So 12 members were going to Mount Kailash. సో అప్పుడు అందరు అన్నారు నువ్వు చాలా లక్కీ, నువ్వు శివుడు పిలిచాడు, సో నువ్వు వెళ్తున్నావు అది అని. అయితే
కొంతమంది కూడా అన్నారు, నువ్వు ఇన్నేళ్ళు నువ్వు ఇంతమందిని నువ్వు చేంజ్ చేసావు, వాళ్ళని హెల్ప్ చేసావు, దేవుడు నేను పిలుస్తున్నాడు నేను బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, అది అందరికీ రాదు, నీకు వచ్చింది, యూఆర్ వెరీ లక్కీ అన్న. సో నాకు అనిపించింది, ఎస్, ఐ హెల్ప్ సో మెనీ ఉమెన్ చేంజ్ దే లైఫ్స్ త్రూ పర్సనల్ ట్రైనింగ్ అండ్ ఎక్సర్సైజ్. మేబీ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అలా అని బ్లెస్సింగ్ అనేసి, ఎస్, అలా ఒక పాజిటివ్ ఫీలింగ్ తోటి అలా వెళ్ళాను. సో 12 లేడీస్ ఫస్ట్ మేము చైనా త్రూ అగైన్ టు టిబెట్, అలా దెన్ రీచింగ్ మౌంట్ కైలాష్. ఫస్ట్ మాన్సరోవర్కి వెళ్ళాము, అక్కడ మాన్సరోవర్ అంతా చూసుకున్నాము ప్రాపర్గా, పూజ చేసాము, తర్వాత మౌంట్ కైలాష్ చూసాము. ఇట్స్ లైక్ ఒక వైబ్రేషన్ అండి, ఆ పర్వతాన్ని చూస్తే వైబ్రేషన్. లైక్ నాకు ఒక 5 ఫీలింగ్స్ ఇలా ఒక్క టైంలో అలా అనిపించింది అక్కడ వెళ్ళినప్పుడు. ఫిజికలీ, ఎమోషనలీ, మెంటలీ అండ్ స్పిరిచువలీ. సో ఇవన్నీ, ఈ ఫీలింగ్స్ ఒకటేసారి రావడం మాత్రం ఇట్ వాస్ వెరీ గ్రేట్. సో ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు డూ దట్ పరిక్రమ. అండ్ నా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని బాగా కోరుకున్నాను. అయితే యూజువల్గా అక్కడ ట్రెక్కింగ్ చేస్తూ పైకి వెళ్ళడం అనేది, మౌంట్ కైలాష్ ఎక్కడము అనేది కొంచెం టఫ్ టాస్క్ అనేది అనిపిస్తుంది. ఫిజికల్గా చాలా ఫిట్గా ఉండాలి, పైకి ఎక్కుతున్న కొద్దీ ఆక్సిజన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా, అప్పుడు ఎలా మెయింటైన్ చేసుకున్నారు మిమ్మల్ని మీరు? సో నాకు ఇప్పుడు నేను మొత్తము ఇన్నేళ్ళు నేను ఫిజికల్ ఫిట్నెస్, న్యూట్రిషన్ మీద చాలా నేను బాగా డైలీ నేను వీక్లీ 5 to 6 times నేను ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తాను. సో దీప్తి, మీరు సివిల్ ఇంజనీర్ నుంచి మెల్లిమెల్లిగా మీ అన్ని రూట్స్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళారు, మోడలింగ్ చేశారు, ఆ తర్వాత న్యూట్రిషనిస్ట్, పర్సనల్ ట్రైనర్, ఇవన్నీ అంటే అందులో మీరు ఏమైనా సర్టిఫికేట్ కోర్స్ కానీ, అందులో ఏమైనా డిప్లొమాస్ కానీ ఏం చేశారు మీరు ఇక్కడ? సివిల్ ఇంజనీరింగ్ డెఫినెట్లీ డిగ్రీ పీజీ చేశాను. తర్వాత మోడలింగ్కి నేను అలా ఏమీ చేయలేదు, బట్ ఐ వర్క్డ్ ఆన్ మై బాడీ. అంటే మోడలింగ్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అవన్నీ ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా, న్యూట్రిషన్ ద్వారా చేసుకొని, అట్ ద సేమ్ టైం నేను కోర్స్ కూడా చేశాను, పర్సనల్ ట్రైనింగ్ కోర్స్ చేశాను, అండ్ ఆల్సో న్యూట్రిషన్ కోర్స్ కూడా చేశాను, క్వాలిఫై అయ్యాను, పాస్ అయ్యాను. సో దాంతో సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ కోచ్ లాగా వెళ్ళాను. సో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా రీల్స్ చూసో, లేకుంటే ఇంకో ఇన్స్టాలోనో, టిక్టాకో ఏదో చూసేసి మీరు ఇది తాగేసేయండి, మీరు బరువు తగ్గిపోతారు, ఇది డిటాక్స్ అయిపోతుంది, ఈ లిక్విడ్స్, ఈ జ్యూసెస్, లేకపోతే ఈ ఫుడ్ వల్ల, ఫుడ్ని కంట్రోల్ చేయడం వల్ల పీసీఓడి, పీసీఓఎస్, లేకపోతే ఇన్ఫర్టిలిటీ, వీటన్నిటిని మేము తగ్గిస్తాము అనేటువంటి యాడ్స్, ప్రమోషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కదా, వాట్ డూ యూ సే? నేను ఒక్కటే చెప్తాను, ఇప్పుడు మనము చిన్నప్పటి నుంచి బేబీస్ ఉన్నప్పటి నుంచి ఒక్కటి ఏంటంటే షుగర్ బాగా పెడతాం పిల్లలకి. అండ్ అట్ ద సేమ్ టైం పిల్లలకి అన్నీ తెలియాలి, అన్ని టేస్ట్లు ఉండాలి అని. పిల్లలకి ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం షుగర్ అలా పెడుతుంటే వాళ్ళు షుగర్ క్రేవింగ్ స్టార్ట్ అవుతాయి, అలా అలా జంక్ క్రేవింగ్ స్టార్ట్ అవుతుంది. సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి జంక్ క్రేవింగ్స్ ఫుడ్ తింటూ వల్ల వెన్ దే రీచ్ ద ప్యూబరిటీ ఫేజ్ పీసీఓడి అలాంటివి అవుతాయి. సో ఎక్కువ ఇట్లా రెగ్యులర్గా జంక్ ఫుడ్ తినే బదులు అట్లీస్ట్ మేబీ ట్వైస్ అ వీక్ ఎప్పుడో పిల్లలకి అలా పెడితే ఓకే బాగానే ఉంటుంది. కానీ రెగ్యులర్గా చేసేసరికి వెన్ దే రీచ్ టు అన్ ఓల్డర్ ఏజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనము యాజ్ అ మదర్ చిన్నప్పటి నుంచి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి. ఇంట్లో హోమ్ కుక్ ఫుడే ఇస్ ద బెస్ట్ ఫుడ్. సో షుగర్ కూడా బాగా తగ్గించేసాలి. చాక్లెట్స్ కానీ, ఈ సోడాస్ కానీ, జ్యూసెస్ కానీ ఇవన్నీ ఆపేసేయాలి. అవన్నీ ఆపితేనే అమ్మాయి చాలా హెల్దీగా ఉంటారు. అండ్ గ్రోయింగ్ ఇన్ ద ప్యూబరిటీ ఫేజ్లో అది డెఫినెట్లీ వాట్ దే ఏట్ త్రూ ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ది ఇది ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ, ఇది కానీ, పీసీఓఎస్ ఇవన్నీ అలా. ఒకవేళ సరే ఆ టైంలో వచ్చింది, సో డాక్టర్ డెఫినెట్గా ఎక్సర్సైజ్ సజెస్ట్ చేస్తారు, అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా హెల్దీ ఫుడ్ అనేది సజెస్ట్ చేస్తారు. సో అప్పుడు కరెక్ట్ మెజర్స్ తీసుకుంటే జంక్ ఫుడ్ కానీ ఇవన్నీ ఆపేసి స్లీప్ ప్రయారిటైజ్ చేయాలి, స్ట్రెస్ ప్రయారిటైజ్ చేయాలి. సో ఇవన్నీ ప్రయారిటైజ్ చేసినప్పుడు డెఫినెట్లీ మీకు పీసీఓస్, ఫర్టిలిటీ ఇష్యూస్ అవన్నీ స్లోగా తగ్గుతాయి. ఓన్లీ డైట్ ఒకటి మాత్రం కాదు, డయట్ ఒక్కటే కాదు, స్లీప్,
స్ట్రెస్ లెవెల్స్ అండ్ జస్ట్ డయట్ ఆల్సో అండ్ ఫిజికల్ ఫిట్నెస్. ఈ 4 ఉండాలండి. యా. సో ఈ 4 ఉంటేనే మన బాడీ హెల్తీగా ఉంటుంది. అండ్ ఈ రీల్స్లో వచ్చే ఫ్యాట్ బర్నర్స్ కానీ ఇవన్నీ కెమికల్స్, డీటాక్స్ అవి ఏవి పనిచేయదు. అవన్నీ జస్ట్ టు మనకి ఇన్స్టంట్ ఒక డోపమైన్ రిలీఫ్ ఇవ్వడానికి, అరే ఇదేదో బాగుంది, ఇది మనం తాగితే తగ్గుతాము అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ బ్రెయిన్లో సిగ్నల్ వెళ్తుంది, అరే ఇది తాగితే మనకి వస్తుంది అనేసి. బట్ అవన్నీ ఏది వర్క్ చేయవు. మీ ఎక్స్పీరియన్స్లో ఇవన్నీ కూడా చాలా తొందరగా మనకి రెడ్యూస్ అయినట్టుగా, వెయిట్ లాస్ అయినట్టుగా కనిపిస్తాయి, కానీ మళ్ళీ అంతే తొందరగా వెయిట్ గెయిన్ అవుతామంటారు. ఎంత టైం పడుతుంది వెయిట్ లాస్ అయినట్టు అనిపించి మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడానికి? ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ సోకాల్డ్ ఈ కరెంట్ జనరేషన్లో అందరికీ ఇన్స్టంట్గా అయిపోవాలనేది ఒకటి ఉంటుంది. సో దాంతో ఏంటంటే చాలా వెయిట్ లాస్ రిలేటెడ్వి చాలా వచ్చాయి. సో అవి ఏంటి అంటే ఓకే మీరు అవి తీసుకున్నారు, చాలా పిల్స్ కూడా వచ్చాయి. సో పిల్స్ తీసుకున్నప్పుడు అది ఏమైపోతుంది అంటే మీ యాపిటైట్ లెవెల్స్ ఏదైతే ఉందో ఆ బ్రెయిన్కి సిగ్నల్ పంపించదు. సో అది పంపించకపోయేసరికి మీరు ఫుడ్, అరే ఇప్పుడు నాకు ఆకలిస్తుంది నేను ఫుడ్ తినాలి, సో ఆ టైంలో ఏంటి అంటే మీకు అది అనిపించదు. సో అనిపించపోయేసరికి మీరు తినపోయేసరికి తగ్గుతారు వెయిట్. ఓకే మేబీ 4 వీక్స్లో మీరు ఇంత వెయిట్ తగ్గారు, అందరూ చూసి ఓ వావ్ నువ్వు ఎంత వెయిట్ తగ్గావు అది ఇది అనుకుంటారు. బట్ ఇంటర్నల్లీ మీరు హెల్దీగా ఉన్నారా, అది ఒక్కటి క్వశ్చన్ చేసుకో. ఇంటర్నల్గా మీరు కంఫర్టబుల్గా ఉన్నారా, ఇంటర్నల్గా మీరు ఏమి ఇట్లా జాయింట్ మూమెంట్స్ కానీ మీరు యాక్టివ్గా ఉన్నారా, అవి ఏది ఉండదు. జస్ట్ ఒక వెయిట్ లాస్ అయ్యాను ఉంటుంది. సో అది అయ్యాక ఈ టైంలో మీకు అనిపిస్తుంది అబ్బా ఇంకా చాలు తినాలి, నాకు క్రేవింగ్స్ వస్తున్నాయని. సో ఆ టైంలో మీరు తినడం స్టార్ట్ చేస్తారు, మేబీ ట్యాబ్లెట్ ఆపేసో ఏదో ఆపేసి. అప్పుడు ఏమైపోతుందంటే ఎంత వెయిట్ అయితే తగ్గారో దానికి డబుల్ పుట్ ఆన్ అవుతారు. సో అలా చాలా కేసెస్ ఉన్నాయి. సో ఒకటి చెప్తాను ఏంటి అంటే ఎక్సర్సైజ్ ఫిట్నెస్ ఇట్స్ అ లాంగ్ జర్నీ. మీరు రోజు బ్రష్ చేసుకుంటున్నారు కదా, అది కూడా అలాగే ఉంటుంది. సో ఎలాగా నేను ఒకటే చెప్తానండి, డ్రాస్టిక్గా ఏది చేయకూడదు, సస్టైనబుల్గా ఉండాలి. మీరు హోమ్ కుక్ ఫుడ్డే తినండి, అన్నం పప్పు కూర, లైక్ పచ్చడి అవన్నీ అక్కర్లేదు, బట్ సాలడ్స్ కానీ ఇలాంటివి ఇవన్నీ తింటే ఏంటి అంటే సస్టైనబుల్గా ఉంటుంది. మీరు బయట వాకింగ్ చేయండి, ఫిజికల్ యాక్టివిటీ ఒక ఎక్సర్సైజ్ చేయండి, డైలీ 30 to 45 minutes ఎక్సర్సైజ్ చేసినా మోర్ దెన్ ఎనఫ్. దాంతో ఏంటి అంటే ఫుడ్ కరెక్ట్గా తీసుకుంటే మీ స్లీప్ కరెక్ట్గా ఉంటుంది, దాని తర్వాత స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఇవన్నీ ఉండేసరికి మీ సస్టైనబుల్గా ఉంటుంది. సో మీరు స్లోగా సస్టైనబుల్గా వెయిట్ లాస్ రెడ్యూస్ అవుతారు. అప్పుడు మీరు ఇంటర్నల్ నుంచి కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. సో అది మీ ఫేస్లో తెలుస్తుంది, మీ ఫేస్లో మీ స్కిన్లో కూడా చాలా చేంజెస్ కనిపిస్తాయి. సో అలా చేస్తే సో ఇట్ విల్ బీ వెరీ గుడ్ అని నేను ఐ బిలీవ్ ఇన్ దాట్. పాజిటివ్ రిజల్ట్స్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో ఇవన్నీ సప్లిమెంట్స్ కానీ ఇవి తీసుకోవడం అవన్నీ తీసుకోకండి. జస్ట్ జనరల్ ద హోల్సమ్ ఫుడ్స్, మన ప్యాంట్రీలోనే హెల్తీ ఫుడ్స్ ఉన్నాయి. మన సింపుల్ హోమ్ కుక్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ వే టు లూజ్ వెయిట్. అండ్ ఇంకోటి మన కర్రీస్ ఇవన్నీ చేసినప్పుడు ఎక్కువ ఆయిల్ వేసేస్తాము, ఆ ఆయిల్ కూడా కొంచెం తగ్గించేసాము. అలా అని చెప్పి ఇది మంచి ఆయిల్, అది మంచి ఆయిల్, ఇది మంచి ఆయిల్ నేను అలా చెప్పాను. ఎనీ ఆయిల్ ఎక్సెస్ ఇస్ వెరీ బ్యాడ్. సో కొంచెం ఆయిల్ క్వాంటిటీలో కూరలు చేసుకోవడం కానీ ఇది చేసుకోవడం వెరీ హెల్దీ. అండ్ ఎస్ పచ్చళ్ళు లేదా ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ ఇంట్లో అది కూడా అన్హెల్దీ, బికాస్ కుక్డ్ ఇన్ ఆయిల్, అగైన్ కొలెస్ట్రాల్ ఇవ్వడం ఇవన్నీ. సో ఇవన్నీ కొంచెం అప్పుడప్పుడు తింటే వెల్ అండ్ గుడ్, మేబీ ట్వైస్ ఇన్ అ మంత్ అలా తింటే మన క్రేవింగ్స్కి. ఎందుకంటే మళ్ళీ అరే ఇంత హెల్దీగా తిన్నాను, ఇప్పుడు మై సెల్ఫ్ ఐ షుడ్ హ్యావ్ అ చీట్ డే అన్నట్టు మనకు ఒకటి అది వచ్చేస్తుంది. సో నేనేమంటా అంటే చీట్ డేస్ చేసుకోండి, బట్ వన్స్ ఇన్ అ మంత్ చేసుకుంటే అప్పుడు ఆ చీట్ డేకి అరే ఐ ఎర్న్ దిస్, నేను ఇంత కష్టపడ్డాను, ఐ ఎర్న్ దిస్ చీట్ డే, సో ఐ విల్. సో ఒక వన్స్ ఇన్ అ మంత్ ఓ ట్వైస్ ఇన్ అ మంత్ చీట్ డేస్ పెట్టుకుంటే
I think that would be good. సో సిన్స్ యు ఆర్ హియర్ ఆల్రెడీ మన దగ్గర మిస్ వరల్డ్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది. వెరీ ఫస్ట్ టైం హైదరాబాద్ హోస్ట్ చేస్తోంది. దే ఆర్ అరౌండ్ ఆల్మోస్ట్ ఒక 120 కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా. ఎలా అనిపిస్తోంది అది, ఆ ఫీల్ అనేది? నేను బోర్డ్స్ చాలా చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్. అరే మిస్సెస్ వరల్డ్ ఉంటే కూడా బాగుండింది, బాగుండే, డెఫినెట్లీ ఐ వుడ్ బీ హియర్, ఐ వుడ్ హ్యావ్ అప్లైడ్ అన్నట్టు అనిపించింది. సో డెఫినెట్లీ హైదరాబాద్లో ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ ఐ విల్ రిజిస్టర్, చూద్దాం. బట్ మోర్ ఆఫ్ ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్ ద టైటిల్, ఇట్స్ మోర్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ వాట్ ఇట్ గివ్స్. అంటే మీకు ఒకలాంటి కాన్ఫిడెన్స్ ఫీలింగ్, అరే నేను ఒక బ్యూటీ ప్యాజెంట్లో నేను పార్టిసిపేట్ అవుతాను. ఇట్స్ మోర్ ఆఫ్ హౌ యూ ఫీల్. మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఇస్తుంది, అరే లైఫ్లో నేను ఒక ప్యాజెంట్లో పార్టిసిపేట్ అయ్యాను, నాకు అంటూ ఒక గుర్తింపులాగా ఉంటుంది, ఐ డిడ్ సంథింగ్. సో చాలా వరకు మన దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇది ఇక్కడ రన్ అవుతున్నాయి అనుకుంటే అది మన సంస్కృతి సంప్రదాయాలు కాదు, అందాల ప్రదర్శన ఏంటి అనేటువంటి అపోజిషన్ అనేది కూడా వినిపిస్తోంది కదా, వాయిస్ ఉంది కదా, ఎలా చూస్తారు దాన్ని? ఇప్పుడు మనం ఏ పని చేసినా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఇట్స్ ఒకటే చెప్తాను, లిసన్ టు యువర్ ఓన్ వాయిస్ rather than just avoid that noise and everything. మీ ఫ్యామిలీ నుంచి ఆ సపోర్ట్ ఉండి మీకు మీ మీద కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, మీకు మీరే సపోర్ట్ అది ఉన్నప్పుడు యూ కెన్ గో టు గ్రేటర్ హైట్స్. ఇఫ్ యూ అవాయిడ్ ద నాయిస్ యూ కెన్ రీచ్ సక్సెస్. సో ఇప్పుడు మదర్స్కి, కొంచెం లేజీ చూపించే మదర్స్కి, పర్లేదులే పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, జాబ్ చేయాలి కదా, ఇన్నిటిని బ్యాలెన్స్ చేసుకోలేను అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? బ్యాలెన్స్ అంటే నేను అలా చెప్పను. వర్క్ ఈజ్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యువర్ సెల్ఫ్. ఈ సెల్ఫ్ ప్రయారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది నేను ఒకటే చెప్తాను, యాజ్ అ హ్యూమన్ పర్సన్, యాజ్ అ మమ్, ఏదో కానీ మమ్కి చాలా రోల్స్ ఉంటాయి. యాజ్ అ విమెన్ ఓన్లీ వీ హ్యావ్ మెనీ రోల్స్ టు ప్లే. సో ఒక మదర్ ఇలా పెట్టుకుంటే పెళ్ళి, ఫ్యామిలీ ఒక పార్ట్, హస్బెండ్ పిల్లలు ఒక పార్ట్, ఇన్లాస్ ఒక పార్ట్, పేరెంట్స్ ఒక పార్ట్, మీ కెరీర్ ఒక పార్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. బట్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ. మీరు కరెక్ట్గా ఉంటే, మీరు హ్యాపీగా ఉంటే, మీరు కాన్ఫిడెంట్గా ఉంటే, మీరు హెల్దీగా ఉంటే, ఎవ్రీథింగ్ విల్ బీ కనెక్టెడ్, ఎవ్రీ వన్ విల్ బీ హ్యాపీ. సో అందుకే సెల్ఫ్ ప్రయారిటైజేషన్ ఇస్ number one thing which will balance the entire other works or other things అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. అప్పుడే కంప్లీట్ హోల్సమ్ ప్యాకేజ్. ఎగ్జాక్ట్లీ. సో ఐ నో వర్క్ ఇవన్నీ ఉంటుంది, సో వర్క్ నడుస్తూనే ఉంటుంది, పిల్లలు వాళ్ళ లైఫ్ దిద్దుకుంటారు, హస్బెండ్ కూడా వాళ్ళ లైఫే, ఇన్లాస్ కూడా వాళ్ళ. సో ఇక్కడ మీరు ఎక్కడ ఉన్నారు? అయ్యా. సో వేర్ ఆర్ యూ స్టాండింగ్ అట్? యూ షుడ్ బి ఇన్ ద టాప్. మీ హెల్త్ కానీ ఎవ్రీథింగ్, యూ సెల్ఫ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు నెగ్లెక్ట్ చేసుకోవద్దు. అంటే ఒకటి చెప్తాను విమెన్కి ఏంటంటే, కెరీర్ పెట్టుకోండి, అట్ ద సేమ్ టైం మీ ప్యాషన్ ఏదైతే ఉందో అది కూడా వర్క్ చేయండి. మళ్ళీ తర్వాత రిగ్రెట్ అవ్వద్దు. మీరు ఒకరోజు మీరు ఒక ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత అయ్యో నేను ఆ టైంలో అది చేస్తుంటే బాగుంది, మిస్ అయ్యానే, అది మిస్ అయ్యాని, ఆ రిగ్రెట్ ఫీలింగ్ ఉండకూడదు. ఎలా బతికామని కాదు, ఎలా చేసా అనేది అది ఒక వర్డ్ ఉంటుంది, ఒక ఎగ్జాక్ట్లీ. యా. సో ఇట్స్ లైక్ వాట్ యూ డిడ్ విత్ యువర్ లైఫ్, సో దట్ విత్ జీరో రిగ్రెట్స్, అది ఉండాలి మెయిన్. బికాస్ ఏ ఏజ్లో చేయాలో అది చేయగలుగుతాం. అదే నువ్వు ఓల్డర్ ఏజ్ వచ్చి అరే ఇప్పుడు నా అన్ని రెస్పాన్సిబిలిటీస్ అయిపోయి సరే ఇప్పుడు అన్నీ చేద్దాము అంటే ఆ టైంలో మనకి ఎనర్జీ ఉండదు, మనకి ఓపికలు ఉండవు, ఇంకా అది చేయలేము. సో మనకు రిగ్రెట్ ఫీలింగ్ ఉండిపోతుంది. ట్రూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ రన్ ప్యారలల్లీ. పిల్లల చదువు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఇన్లాస్కి, ఇది అన్ని ఫ్యామిలీస్కి అన్నీ ప్యారలల్గా నడుస్తుంది. ఆ టైంలో మీరు కూడా కాన్ఫిడెంట్గా నడవాలని ఉమెన్కి అలా చెప్తాను. సో సెల్ఫ్ ప్రయారిటీ, సెల్ఫ్ కేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ విమెన్. Yes, Deepti, thank you so much for your great words and inspiring journey. Keep going. మీరు చెప్పినట్టుగా మిస్సెస్ వరల్డ్ కాంపిటీషన్ కూడా మీరు అటెండ్ అవ్వండి, అప్లై చేసుకోండి. బెస్ట్ విషెస్ టు యూ. వాంట్ టు సీ యూ ఇన్ మోర్ హైట్స్. థ్యాంక్ యూ సో మచ్.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.